నమస్తే. వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ గోగారి. ఈరోజు మనతో బుడుగ జంగాల హక్కుల కోసం గత 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ రాష్ట్రమంతటా ఎన్నో ఉద్యమాలు చేస్తూ 3666 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇంకా వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఎలమర్తి మధు గారు. ఆయనను ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తేనా? నమస్తే. చెప్పండి అన్న, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడుగ జంగం హక్కుల పోరాట సమితిని ఆవిర్భవించారు. అది ఎందుకోసం ఆవిర్భవించారో, ఎందుకు ఈ బాటలోకి రావాలనిపించింది మీకు? బేడ బుడుగ జంగం హక్కుల పోరాట సమితి ఆవిర్భవించింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2002 డిసెంబర్ 30న శ్రీరి మన్యం గారు ఆధ్వర్యంలో దాన్ని ఆవిర్భవించడం జరిగింది. అంతకంటే ముందు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసిండ్రు హక్కుల పోరాట సమితిగా. ఇది ఇరకల హక్కుల పోరాట సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి, ఇట్లా అన్ని కులాలని కూడా పోరాట సమితిగా మా రోజు వీరన్న టైంలో ఇవి స్థాపించడం జరిగినది. దాంట్లో ఉట్టుకొచ్చింది హక్కుల పోరాట సమితి, బేడ బుడుగ జంగం హక్కుల పోరాట సమితి. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశాం. అప్పుడున్నటువంటి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ పరిధిలో మాకు సర్టిఫికెట్లు ఇస్తున్నవారు. దానికి మేము ఇప్పుడు మిగతా ఎస్సీలో ఉన్న కులాలని తహసీల్దార్ ద్వారా కొన్ని కులాలకు సర్టిఫికెట్ ఇస్తున్నారనే కోణంలో మేము ఆ రోజు తహసీల్దార్ ద్వారా సర్టిఫికెట్లు రావాలని చెప్పి మేము ఆ రోజుల్లో కూడా చాలా ఉద్యమం ఇచ్చాం. లాస్ట్కి ఎట్టికేలకైతేనే మాకు ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వడం మాకు 84 జీవో రావడం జరిగింది. అది 2008లో 84 జీవో రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 1976 నుంచి 2008 వరకు మీకు కుల ధృవీకరణ పత్రాలు అందడం జరిగింది. 2008లో సడన్గా ఎందుకు ఆపివేశారు? 2008లో అక్కడ ఆపివేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం కమ్యూనిటీ ఉండడంతో పాటుగా జంగం కమ్యూనిటీ అనేది ఒకటి ఉన్నది. అయితే బేడ బుడగ జంగం కమ్యూనిటీకి విద్యాపరంగా వెనకబడినటువంటి కమ్యూనిటీ. దీన్ని జంగం కమ్యూనిటీ అనేవాళ్ళు బేసిక్ చేసుకొని మేమే బేడ బుడగ జంగం అనే కమ్యూనిటీ మాదే అనేటువంటి దానిపైన ఎస్సీ సర్టిఫికెట్లు అంటే బోగస్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన కొంతమంది సోదరులు ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గమనించి, ఏ విధంగా అయితే ఈ బేడ బుడగ జంగం అసలే బేడ బుడగ జంగం సంబంధించినటువంటి వ్యక్తులకు కాకుండా జంగం కమ్యూనిటీ వాళ్ళు బేడ బుడగ జంగం కమ్యూనిటీతో మామూలు ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్నారనే దాని మీద వాళ్ళు ఆ రోజు దానిపైన చర్య తీసుకోవడం జరిగింది. బేడ బుడగ జంగం పైన ఆ ప్రకారంగానే వాళ్ళు జంగం కమ్యూనిటీ వాళ్ళు దగ్గర దాపు ఐఏఎస్ ర్యాంక్ కూడా ఎస్సీ సర్టిఫికెట్ మీద పోయినారు. దాన్ని గమనించినటువంటి కొంతమంది ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బోగస్ సర్టిఫికెట్ రిలీజ్ అవుతున్నాయి అనేటువంటి దానిపైనే వాళ్ళు 61 జీవో ప్రకారంగా 2008 7వ నెల 17వ తేదీ 144 జీవో తీసుకురావడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, అతనికి ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం అని ఉన్నటువంటి వ్యక్తి. దీనికి సంబంధించి వీళ్ళు కేంద్రంలో అక్కడ ల్యాబింగ్ చేసి 144 జీవో తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి మాకు సస్పెండ్లో పెట్టేసారు. అంటే ఈ 144 జీవో రావడానికి మెయిన్ కారణం సుబ్రహ్మణ్యం. ఎస్సీలో ఉన్నటువంటి అతను ఒక ఎస్సీ అనమాట ఆ రోజు. అయితే ఆ రోజు ముఖ్య కార్యదర్శి ఉండి రాజశేఖర రెడ్డి గారిని కన్విన్స్ చేసి సంతకం పెట్టించినటువంటి వ్యక్తి ఇతను. కేంద్రంలో అప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది కేంద్రంలో ఎస్సీకి సంబంధించిన వ్యక్తులు కేంద్రంలో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం సుబ్రహ్మణ్యం గారు చేయించారు. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఎందుకు ముందుకు పోవడంలే? బేడ బుడగ జంగం కమ్యూనిటీ అసలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ దాంట్లో చూసినా వెనకబడినటువంటి వాళ్ళు. ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఎక్కడనో కొద్దిగా గొప్ప ధైర్యం చేసి ముందరకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ గ్రామం సంబంధించిన పెద్దలు నిలబెట్టి ఏదైనా చేస్తే కనీసం సర్పంచ్ వార్డు నెంబర్ దాకా అక్కడక్కడ, అది కూడా ఈ రాష్ట్రంలో మొత్తం పోల్చుకుంటే కూడా ఒకరో ఇద్దరో ఉంటారు. ఈ స్థానంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఈ చిన్న విషయం కూడా మేము ఇంతవరకు మాకు ఆ రాజకీయంగా ఎదుగుదల లేని కులం కాబట్టి
మేము ఎవరినన్నా కానీ మేము పోవాలంటే ఒక రాజకీయ నాయకుడిని అంటే స్థానిక ఎమ్మెల్యేనన్నా పట్టుకోవాలి. కనీసం స్థానిక నాయకుడిని పట్టుకొని పోయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎమ్మెల్యే కానించి ఎమ్మెల్యేని పట్టుకొని పోయి అక్కడెక్కడ పై స్థాయిలో ముఖ్యమంత్రి కావచ్చు, మా మంత్రుల శాఖలు కావచ్చు, వాళ్ళని కలవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి అదే కోణంలో రాజకీయంగా మేము ఎమ్మెల్యేలో ఎవరు ఉంటే అసెంబ్లీలో కానీ ఇంకొకడ కానీ సరే దాని సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో కానీ దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం ఉండింటే ఇంత దూరం పట్టిండేది కాదు. కానీ మొత్తానికి ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు ఇంతవరకు టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మీ కులంలో ఎంతో మంది యువత ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే, గవర్నమెంట్ అప్లికేషన్ ఏదైనా స్కీమ్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే. మరి ఈ 15 ఏళ్ళ నుంచి 16 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా, వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. అంటే వాళ్ళని కూడా మీరు చైతన్యపరిచి మన కులము మనం తెచ్చుకోవాలి అని మీరు చైతన్యపరిచి ముందుకు తీసుకోవాల్సింది ఇంకా బాగా. అందరూ ఈరోజు కేంద్రం దాకా తీసుకుపోయినామంటే ఎక్కడనో ఉన్న బేడబుడుగ జంగం కమ్యూనిటీ, అన్ని రంగాల వెనుకబడినటువంటి కమ్యూనిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ముఖ్యమంత్రులని ఒక సభలకు పిలిపించుకొని ఒక కమిషనర్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషనర్ ద్వారా ఈరోజు కేంద్రానికి పంపిస్తూ, ఇది గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, మళ్ళా వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇవల్ల కూడా వీళ్ళందరినీ మేము ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి నింపుకొని ఇవాళ చేసినందుకే కేంద్రం దాకా తీసుకెళ్ళాం. అంటే ఏ రాజకీయంగా లేని వ్యక్తులు మేము, ఏ రాజకీయంగా లేకుండా కూడా ఓన్లీ ఒక ఉద్యమంతోనే యువకులు కావచ్చు, అందరు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరు చైతన్యవంతంగా చేసి కృషి చేస్తేనే ఇప్పుడు ఉమ్మడి 13 జిల్లాలు గట్టిగా కష్టపడినందుకే 2 దఫాలుగా. అంటే గతంలో కూడా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసాం. 2510 కిలోమీటర్ల పాదయాత్ర చేసాం, జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ ఏర్పాటు చేసాం, విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ అంటే అది చాలా సెంటర్ ఇట్లా బస్ స్టాండ్ అన్నిట్లలో కూడా ఒక వేల జనాభాతో అదంతా ముట్టడిచ్చేసరికి టోటల్గా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే టోటల్గా సిటీ మొత్తం జామ్ అయిపోయింది సుమారుగా 3 గంటల సేపు. ఈ 3 గంటల సేపు సంసిద్ధం చేసినందుకే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఆ రోజు బేడబుడుగ జంగాలకు జరుగుతున్న అన్యాయం ఆయనకు ఆ రోజు తెలిసి వచ్చింది. దాని తర్వాత కూడా మరలా మేము పాదయాత్ర తీసుకున్నాం. పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో చైతన్యవంతం చేసినాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బేడబుడుగ జంగం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని అక్కడ అందరిని కూడా ఈ జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వాళ్ళని చైతన్యవంతం చేసి లాస్ట్కు పాదయాత్ర అయిపోయేసరికల్లా మాకు అక్కడి నుంచి అప్పుడు ఎవరంటే ప్రభాకర్ గారు, ఆయనకు ప్రభాకర్ గారు మన సలహాదారుడు ఉన్నాడు, అతని ద్వారా మాకు ఫోన్ చేయి ఇచ్చాడు ఎవరు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 2017. ఇట్లా అదే కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసాం. ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులు చేశాం. ఎక్కడ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా. అక్కడ కూడా మేము లాస్ట్కు ముఖ్యమంత్రి గారు స్పందించి ఇమ్మీడియట్గా బేడబుడుగ జంగంకు సంబంధించినటువంటి అధ్యక్షుడు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. మరి పొద్దున్నేసి మేము పేపర్ చదువుతా ఉన్నాం అని చెప్పి అప్పుడు సాంఘిక శాఖ మినిస్టర్గా నక్కా ఆనందబాబు గారు ఉన్నారు. ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోయి అక్కడ జరిగిన విషయం గురించి మీరు కనుక్కొని వాళ్ళకి న్యాయం చేసే కోణంలో నువ్వు హామీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రెజర్ పెడితే అప్పుడు నక్కా ఆనందబాబు మా దగ్గరికి వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి మీకు తప్పనిసరిగా నేను కమిషనర్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి నిమ్మరసం ఇచ్చి చెప్పాను. అప్పుడు విరమించుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక 2018 ఫిబ్రవరి 25వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష. నన్ను విరమింపజేసింది 24వ తేదీ. మళ్ళా మార్చి మీరు అన్ని బాగానే చేసినారని చెప్తున్నారు. నేను కూడా మీ కులంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల్ని అడగడం జరిగింది మీ గురించి. ఎల్లమర్తి మధు గారు మంచి నాయకుడా, ఎట్లా ఏం కదా, ఆయన గురించి వివరణ అడిగితే కొంతమంది ఏమంటున్నారంటే సైకిల్ యాత్ర చేసినప్పుడు ప్రతి గ్రామంలో నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గంలో నుంచి బుడుగ జంగాల కులం నుంచి కొంత ముడుపులు ఆయనకి ఇచ్చారు, కానీ ఆ ముడుపులు ఆయనే తీసుకున్నాడు కానీ సంఘానికి మాత్రం ఏం చేయలేదు అనేటువంటి ప్రధాన ఆరోపణ మీ మీద ఉంది. దానికి మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు ఒక ఉద్యమం చేయాలనుకున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏమి విమర్శించేటువంటి వ్యక్తులకు ఏం పనిపాటు ఉండదు. వాళ్ళకు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఈయన చెవిటి వాళ్ళు, చూడ గుడ్డి వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వినడానికి చెవిటోళ్ళు, చూడడానికి గుడ్డోళ్ళు.
వాళ్ళకు కానొచ్చింది మాత్రమే మాట్లాడతారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినోడు కూడా ఒక మనిషి మీద అబాండాలు వేయడానికి ముందు నుండి మాట్లాడతారు. అటువంటి వాళ్ళు మనం తీసుకుంటే వాళ్ళని పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం సైకిల్ యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా, ఏ ఉద్యమాలు చేసినా రాష్ట్రంలో ఉన్నటువంటి బేడబుడుగ జంగం కమ్యూనిటీకి తెలుసు నేను ఎవరనేది. మరి అలాంటిది మనం చేసి నింటే ఈరోజు ఈ ఉమ్మడి 13 జిల్లాలో కూడా నా ఇంట ఉన్నారనంటే మరి విమర్శించిన వాళ్ళని ఎవరిని యాక్సెప్ట్ చేయలేదంటే దాంట్లో వాళ్ళు కరెక్ట్ అంటావా, నేను కరెక్ట్ అంటావా? కాబట్టి 13 జిల్లాలు ఈ రోజు కూడా ఉమ్మడి 13 జిల్లాలు కూడా మన ఇంటే ఉండయి. వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు ఇప్పటికి కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి అది అక్కడికక్కడే వాళ్ళు ఏం నిరూపించుకోలేని మాటలు మస్తు మాట్లాడారు, కానీ దాన్ని నిరూపించలేకపోయారు. నిరూపించి మాట్లాడితే దాని మీద ఎంతవరకైనా సరే. ఇప్పుడు మీ కులంలో మెయిన్ గా కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు మీ కులంలో ఏదైనా పంచాయతీ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ కి రాకుండా మీరే పంచాయతీ చేసుకునేటువంటి కాలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగనే ఉందా, ఏమైనా చేంజ్ అయిందా? నాగరికత మారిపోతుంది కదా కాలం. కొంతవరకు ఇప్పటికి రూపాయలు 30 వంతు మా కులంలో జరిగిపోతాయి. ఒక పావుల వంతు మాత్రమే అది ఇక్కడ జరగని విషయం అయితేనే స్టేషన్కి వెళ్ళిపోతుంది. స్టేషన్కి వెళ్తుంది అంతే తప్ప సామాన్యంగా అంటూ స్టేషన్కి వెళ్ళాలంటే అది ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏంటంటేనా, జన్మతహానే మీ కులం వారు కళాస్వరూపులు. అంటే కళలు బాగా చేసేవారు, కళలు పండించేవారు. అటువంటి మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా సరే పెన్షన్ రూపంలో వస్తుందా? ఎక్కడ కూడా ఇది గతంలో ఇందాక నేను చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు 2018 మార్చి 27వ తేదీ మా సభకు వచ్చినప్పుడు అప్పుడు ఈ దండోరా కళాకారులకు పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆయన నోటి ఉంటేనే చంద్రబాబు సారే ఆ రోజు కంపల్సరిగా బేడబుడుగ జంగం కళా వృత్తి ఏదంటే గుమ్మట తాంబూర అది తీసుకొని గ్రామాలలో యాచక వృత్తి చేసుకునేటువంటి వ్యక్తులు కాబట్టి కళను చూపించి కళ ద్వారా వాళ్ళ నుంచి వచ్చే ఏదైతే కానుకలు ఇస్తారో దాన్ని ఆశించేవారు. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళకు మేము పెన్షన్ ఇచ్చే మార్గం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా కళలు చేసేవారు మీ కులంలో ఉన్నారా? ఉన్నారు. మీరు ఆ కళని అంతరించిపోకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు నాగరికత మారుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఉన్న వాళ్ళకు తక్కువ. ఒక 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా అదే దాన్ని పట్టుకొని చేసుకొని పోతా ఉన్నారు. ఆ కళ అనేది ఆటోమేటిక్గా ఒకరు కాకపోతే ఒకరు నేర్చుకోవడంలో మాత్రం నేర్చుకొని తిరుగుతూ ఉన్నారు అక్కడక్కడ. కొంచెం ఇప్పుడు అంత సమాజం మార్పు వస్తుంది కాబట్టి స్మార్ట్ ఫోన్లు అన్ని చేతులు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలకు అలవాటు పడుతున్నారు. ఏంటి మామూలుగా రెడీమేడ్ బట్టలు అమ్ముకోవడం కానీ, ప్లాస్టిక్ కానీ, ఎటువంటి అట్లాంటివి అవి అమ్ముకోవడం బతకడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. కళ ప్రకారంగా గ్రామంలో 4-5 మంది కంపల్సరీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జేసీ శర్మ కమిషన్ ఇచ్చినారు. ఆ కమిషన్లో ఏమని నివేదిక ఇచ్చినారు మీ కులం గురించి? బేడబుడుగ జంగం కమ్యూనిటీ 13 ఉమ్మడి జిల్లాలను మొత్తం కూడా తిరిగి నేను చూసా. వాళ్లకు ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, తర్వాత రాజకీయ పరంగా కానీ అనేక విధాలుగా పోల్చుకుంటే వాళ్ళు వెనుకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మెయిన్గా ఇది భిక్షటను ఎత్తుకోవడం వాళ్ళకు ఒకటి వృత్తి. తర్వాత వాళ్ళు సంబంధించినటువంటి ఊరు బయటికి వెళ్ళి చిరు జంతువులను వేటాడి మధుమాంసం తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు అనేక ఊరు బయట గుడిసెలు వేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళకు అంటరాంతనం ఉంది కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా బేడబుడుగ జంగం కమ్యూనిటీ ఇప్పుడు మనం ఇచ్చేది కూడా కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు అది. కంపల్సరీ వాళ్ళకు ఈ ఆంధ్రప్రదేశ్లో బేడబుడుగ జంగం కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ కంపల్సరీ ఎస్సీకి సంబంధించినటువంటి వీళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఎస్సీలు గుర్తించాలని చెప్పి అది కేంద్రానికి పంపి తీర్మానం చేపిస్తే వీళ్ళు బాగుపడతారు, చాలా వెనకబడి ఉన్నారని చెప్పి ఆయన నివేదిక ఇచ్చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నెక్స్ట్ ఆయన నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు సార్ క్యాబినెట్లో తీర్మానం చేసిండు. క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను. పంపించిన తర్వాత ఇంకా కొంచెం దాంట్లో సవరణ చేసేది ఉంది, ఇంకా మాకు దాంట్లో రావాలి, ఇంకా ఎవిడెన్స్ రావాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో అది మళ్ళీ రిటర్న్ పంపించింది చంద్రబాబు సార్ ఉన్నప్పుడే. ఇప్పుడు షెడ్యూల్ కులాల జాబితాలో 59 కులాలు ఉన్నాయి. దాంట్లో మీది 9వ కులం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే మీ కులానికి ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు
వర్గీకరణ అంశమే వెనకబడ్డ కులాల లబ్ధి చేకూర్చడానికి ఈ అంశం. వర్గీకరణ అనడమే అది, దాని అర్థమే వర్గీకరణ అనడమే వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చడానికే ఇన్నాళ్ళు 30 సంవత్సరాల ఉద్యమం స్ఫూర్తి అది. దాంట్లో బేడబుడుగ జంగంతో పాటు ఇంకా మిగతా వెనక ఉన్న కులాలు కూడా 57 కులాలు కూడా ఖచ్చితంగా దీన్ని లబ్ధి పొందుతుంది. కాబట్టి దాని మీద అదే 30 సంవత్సరాల ఉద్యమం ఈరోజు ముందుకు నడిచింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఆ, యువగలం పాదయాత్రలో మీకు హామీ ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు కుల సర్టిఫికేట్, రిజర్వేషన్లు కానీ కుల సర్టిఫికేట్ కానీ ఇచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 నెలల కాలం అయిపోతుంది. లోకేష్ గారితో మీరు ఏమన్నా కలిశారా? మీ సమస్యను విన్నవించుకున్నారా? ఈ సమస్యను ఏమన్నా ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ఆయన యువగలం పాదయాత్రలు వచ్చేటప్పుడు తాడిపత్రిలో కావచ్చు, ఎమ్మనూరులో కావచ్చు, నందికొట్కూరు కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క ఏదో ఒక నియోజకవర్గంలో బేడబుడుగ జంగం కమ్యూనిటీతో లోకేష్ మంత్రివర్యులు గారితో మేము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మీటింగ్లో కూడా పోయిన నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు న్యాయం చేసే కోణంలో ఒక కమిషనర్ వేసి మీకు న్యాయం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అది రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము తప్పనిసరిగా మేము వస్తే మేము చేస్తామని చెప్పి అతను మాట ఇచ్చాడు. ఇచ్చిన ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి దాన్ని 2 దఫాలుగా నేను 2 సార్లు నేను లోకేష్ బాబుని ఇప్పుడు 10 మాటలు కలిసాను, ఒకసారి కాదు. ఎప్పుడు కలిసినా నాకు మా ఫ్రెండ్ ఇప్పుడు మడగసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఉన్నారు, ఆయన నేను కలిసి అనేక ఉద్యమాలు చేశాం. ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు. కాబట్టి అతను ఆధ్వర్యంలో ఇప్పటికి నేను 10 మాటలు లోకేష్ సార్ని కలిసడం జరిగింది. అక్కడ లోకేష్ సార్ని కలిసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి నేను పోవాలనుకున్నప్పుడు, కేంద్రంలో పోయిన మా సమస్యని క్లియరెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మంత్రివర్యులు లోకేష్ గారిని మేము కలవడం జరిగింది. కలిసినప్పుడు అక్కడ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేసి బేడబుడుగ జంగం కమ్యూనిటీకి సంబంధించిన మరి అధ్యక్షులు మదన్న వస్తారు, అక్కడ మనం ఏదైతే ఉందో అక్కడ ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య పైన ప్రాక్టికల్గా దాన్ని తీసుకొని ఆ సమస్య ముందుకు పోవడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనే దాని మీద మీరు ఖచ్చితంగా చూడంటే, అక్కడికి పోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు మాకు ఒక పిఏని మాకు ఒప్పజెప్పి వారి ద్వారా సబ్జెక్ట్ ఎక్కడుంది అనేది క్లియరెన్స్ చేసుకోవడం కూడా జరిగింది. అది దానికి సహకరించింది ఎవరనంటే ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అది జరిగింది. తర్వాత మొన్న కూడా నేను పోయిన నెలలో కూడా పోయొచ్చాను నేను. పోయినప్పుడు కూడా శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ ప్రోరోనేడు ఆయన ద్వారా లోకేష్ సార్ మాట్లాడి అక్కడికి పోయిన తర్వాత కూడా అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము అక్కడ ఈ జాతీయ కమిషనర్ ఏదైతే చైర్మన్గా ఉన్నారో శాస్త్రి భవనంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అతను అక్కడ కూడా మేము పోయి కలవడం జరిగింది. మీకు డిసెంబర్ 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము పంపించాం ఇక్కడి నుంచి. అది మీరు ఇంకా దాన్ని మీరు సవరణ చేసి ఇంకా కాస్త మీరు మళ్ళీ దాన్ని మాకు రిటర్న్ పంపించగలరని చెప్పి మేము పంపించామని చెప్పారు. అంటే ఎవరైతే మంత్రి గారు ఇప్పుడున్న లోకేష్ మంత్రివర్యులు ఆయన ఏదైతే మాకు ఆ యువగలం పాదయాత్ర ముందు మాట ఇచ్చిండో మాట ఇచ్చిన ప్రకారంగా మేము ఎప్పుడు అడిగినా మాకు స్పందిస్తాం. అది విషయం. ఇప్పుడు మీ సమస్య వచ్చేసి ప్రభుత్వం దగ్గర ఉంది. అవును, కేంద్రం నుంచి ప్రభుత్వానికి వచ్చింది, సవరించి మళ్ళీ దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించే అవకాశం ఉంది. ఇప్పుడైనా సరే మీకు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద నమ్మకం ఉందా చేస్తారు అని? ఇప్పుడు ఉన్నది వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. చేస్తారా చేయరనేది వాళ్ళ అభిప్రాయం. ఖచ్చితంగా చేస్తారని నమ్మకంగా మేము ఉన్నాము. చేస్తే ఉంటాము. 6 నెలల మాసం అయింది. ఇప్పుడు రానున్న ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఆ మధ్యలో మేము కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నాం. మాకు ఇంతలోపల మాకు సరైన విధానాన్ని ప్రభుత్వం తరపున మీకు న్యాయం చేస్తాం, ఇక్కడ వచ్చింది దాన్ని ఇమీడియట్గా మేము పంపిస్తామని అని చెప్తే దాని మీద మేము లేదంటే మేము ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం, ఉద్యమం ద్వారా ముందుకు తీసుకెళ్తాం, ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేస్తాం, వినకపోయినా వినిపించేదానికి ముందుండి ఉద్యమం చేస్తాం. మీరు గతంలో ఇంతకుముందు మీటింగ్స్లో కూడా మాకంటూ ఒక కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వాలి, మా కేటగిరీకి సంబంధించినటువంటి యువత కూడా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ జీవితాలు బాగుండాలని మాట్లాడడం జరిగింది.
ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మీరు మాట్లాడుతున్నారా దాని గురించి? మాట్లాడుతున్నాం కదా. వర్గీకరణ అంశంతో పాటే కాకుండా కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాలని మేము అడిగామంటే, అంటే మీరు ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ ఉన్నట్టే, ఉమ్, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నట్టు కాబట్టి ఎస్సీకి సంబంధించిన నిధులు మీకు కూడా వస్తుంటాయి. వస్తుంటాయంటే ఇప్పుడు మేము సస్పెండ్లో ఉన్నాం కదా రావడం లేదు బ్రదర్, మేము సస్పెండ్లో ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ సస్పెండ్లో ఉన్న తర్వాత మాకు ఎస్సీ నిధులు ఏవి రావు. ఇప్పుడు ఓన్లీ మేము ఉన్నది ఎక్కడ కానీ కులాన్ని దేంట్లో చేస్తారు, జనరల్ ఎంత వస్తా. ఇప్పుడు మేము జనరల్లో ఉన్నాం, సస్పెండ్లో ఉన్న మేము జనరల్లో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మాకు ఎస్సీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏది కూడా మాకు అందదు. ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్తో అనుసంధానం చేసిన ఏ బెనిఫిట్స్ కూడా మాకు ఏది కూడా రాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నది ఎందుకన్నాం అంటే, ఎటు కూడా ఏ కోణంలో ఎంచుకున్నా కానీ మాకు లబ్ధి పొందే ఛాన్సెస్ లేవు. కాబట్టి కనీసం ఒక కార్పొరేషన్ ద్వారా ఇంతో అంతో నిధులు ఇస్తే, ఆ కార్పొరేషన్ ద్వారా వెనకబడినటువంటి ఇప్పుడు మా వాళ్ళు బేడ ఇప్పుడు ఎక్కువ గుడారాలు వేసుకొని ఉంటారు. మీరు కూడా పోతున్నప్పుడు ఊరి చివరిలో కానొస్తుంటాయి మా వాళ్ళ గుడారాలు, ఇట్లా నంద్యాల కానీ ఇట్లా కర్నూలు కానీ ఇట్లా పోయినప్పుడు గుడారాలు ఉంటాయి. కనీసం వర్షాకాలం వస్తే గుడారాల మీద వేసుకునే కవర్స్ అన్నా ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా కార్పొరేషన్ ద్వారా అని చెప్పి. తర్వాత వాళ్ళకు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ సరే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు సంబంధించిన నిధులు ఏదైనా వస్తే వాళ్ళకు ఒక ఇండ్లు కట్టించడమా, లేకపోతే స్థిరంగా వాళ్ళని ఒక కాడ ఏర్పాటు చేయడం, ఇలాంటి దాని తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి కార్పొరేషన్ ద్వారా బాగుంటుంది అని చెప్పి మాత్రమే. ఎందుకంటే ఏ కులంలో మేము లేము కాబట్టి, జనరల్లో ఉన్నాం కాబట్టి మాకు ఈ ప్రకారంగా అయితే మీరు చెప్పినట్టుగా ఎస్సీలుగా ఉండింటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు కూడా అర్హులు అయితే వచ్చిండేది. రావు కాబట్టి నేను ఈ డిమాండ్ తీసుకొచ్చిన గతంలో కూడా, ఇప్పుడు కూడా ఈ డిమాండ్ కొనసాగిస్తున్నా చెప్పి నేను ఇప్పుడు కూడా 3-4 సార్లు దృష్టికి తీసుకుపోయాను. మొన్న కూడా చంద్రబాబు సార్ దృష్టికి కూడా నేను తీసుకుపోయాను. నుంచి మీరు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, కులం కోసం, కుల పోరాటం కోసం చేస్తూనే ఉన్నారు కదా. మీకు ఇన్కమ్ ఎలా వస్తుందన్న? మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఉద్యమాన్ని నడపాలంటే కొంతమంది చేయుతనివ్వాలి, ఒకరి వల్లనేం కాదు. దాంట్లో బేడబుడగ జంగం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, మా వాళ్ళు ఊరూరు తిరిగినా ఏ వ్యాపారం చేసినా ఒక ఉద్యమం జరుగుతుందంటే వాళ్ళ వంతు సహకారం చేస్తూ, వాళ్ళ వంతుగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూ, దాంట్లో భాగంగా సరిపడినప్పుడు నా సొంతంగా కూడా నేను పెట్టడం జరిగింది. అంటే ఈ ఉద్యమానికి ఎవరు చేయుతనియకపోతే ఉద్యమం నడపలేము. దీంట్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బేడబుడగ జంగం కమ్యూనిటీకి సంబంధించిన మా వాళ్ళు మాత్రమే దీంట్లో. మా వాళ్ళంటే ఉద్యోగాలు లేవు, ఏది లేదు. ఉద్యోగాలు ఉన్నోడు మాకు అసలే వాళ్ళకు. ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యోగం ఉన్నోడు మమ్మల్ని దగ్గరికి రానియడు, మాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాడు. అంటే మీ కులంలో ఉండి, మా కులంలో ఉండి, మీ కులంలో ఉండి ఉద్యోగం ఉంటే ఉన్నా కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు ఎవరు అందించారు. మాకు ఉన్నారా? 21 ఉన్నారు. ఎక్కువ ఉద్యోగాలు లేవు, ఉన్నోళ్ళు ఎక్కువ లేవు, ఉన్నోళ్ళు అంటే ఓపెన్లోనో ఎట్లనో కొట్టుకొని ఇంతో కాస్తో పోస్తో ఏదో ఉన్నత స్థాయిలోకి ఎదిగినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా సాయం చేయరు. అయితే మానవ దుర్పథతో మా కులం కదా, ఉద్యమం జరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు కదా అని తెలుసుకున్న వాళ్ళు కొద్ది గొప్ప సాయం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ. ఆ సాయం తీసుకుంటూ దానికి ఇంకా చాలినప్పుడు సొంతంగా నాకున్నటువంటి భూమి కానీ అట్లాంటివన్నీ కూడా నేను పెట్టి ఉద్యమాన్ని నడిపించాను. అంటే మీ సొంత భూమి అమ్ముకొని కూడా మీరు ఉద్యమాలు చేసినారు? భూమి కాదు, ప్లాట్లు అమ్మినా, భూమి అమ్మినా, అనేక రకాలుగా ఇబ్బందులు కూడా గురైన ఒక ఉద్యమాన్ని తీసుకుంటే ఆ ఉద్యమం ముందుకు సాగాలంటే డబ్బులు ఏంది ఏది సాగదు. ఇచ్చిన కాడ ఇస్తారు, ఈయన కాడ ఇయ్యరు. ఎమ్మడున్నటువంటి 50 మందో 60 మందో చాలామంది ఒక సైకిల్ యాత్ర కావచ్చు, 2510 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఇలాంటి చేసిన కార్యక్రమాలలో అందించిన కాడ ముందుకు నడవడానికి అందిస్తారు. అందిన కాడ మనం వచ్చిన నెమ్మడి ఉన్నటువంటి వ్యక్తులను మనం టయానికి అన్నిటి విధాలుగా మనం అందించాలి. కాబట్టి ఆ విధంగా మనం చేసినాం. అంటే మీకు పెద్దల ఆస్తి ఉండేదానా? అంటే పూర్వం మీ పూర్వం నుంచి పెద్దల ఆస్తి ఏమి కాదు, కానీ మా నాన్న సంపాదించిన పొలం ఉన్నది. మేము ఎదిగిన తర్వాత కొద్దిగా వ్యాపారాలు చేసుకొని ఆ వ్యాపారాల దాంట్లో వచ్చిందని ఈరోజు కూడా నేను వ్యాపార వృత్తి మీదనే నేను ఈరోజు ఈ యొక్క హక్కుల పోరాట సమితిలో నేను ముందుకు తీసుకెళ్ళడం అంటే ఒక వ్యాపారం నుంచి తప్ప వేరే. అంటే ఏ వ్యాపారం చేసేవాళ్ళ? చిన్న చిన్న ప్లాట్లు అక్కడిక్కడ అమ్ముకోవడం చేయడం, ఇట్లాంటి రియల్ ఎస్టేట్లోనే చేసి వచ్చిన దాని ఇన్కమ్తో ఒక కుటుంబాన్ని సరిపెట్టుకొని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది, అంతే తప్ప వేరేది. ఇప్పుడు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ మీద మంచి చర్చ జరుగుతుంది.
కొంతమంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఉమ్, ఎస్సీ వర్గీకరణ చేస్తే మాకు నష్టం అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. ఉమ్. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించడం ఏంది? గత 30 ఏళ్ళ నుంచి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు వ్యతిరేకించడం కాదు, 30 ఏళ్ళ నుంచి కూడా వర్గీకరణ అంశం రాకూడదని వాళ్ళు గట్టిగా పట్టుబట్టి వాళ్ళు చేస్తున్నారు. వర్గీకరణ జరిగితే మాతో పాటు మా వెనుక ఉన్న కులాలు ముందుకు నడుస్తాయని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ గారు దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతా ఉంది. ఉమ్, అయితే వచ్చిన వాళ్ళెంబడి ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న వాళ్ళెంబడి ఏ ఒక్క కులం కూడా లేదు. ఈరోజు మీరు తర్వాత మీరు కూడా చూసుకోండి. ఇప్పుడు 59 కులాలలో మాల మాదిగ తీసేస్తే పక్కకు పెడితే 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలు కూడా నిన్న మిశ్రా కమిషనర్ గారు వచ్చినప్పుడు మిశ్రా కమిషనర్ గారికి 57 కులాలు కూడా వర్గీకరణ కావాలి, 15% ఉన్నటువంటి వర్గీకరణ, దాంట్లో జనాభా ప్రాతిపదికంగా మాకు 57 కులాలకు 7% వాటా కావాలని చెప్పి డిమాండ్ చేసినాయి. దాంట్లో ఏదైతే లబ్ధి పొందినటువంటి కులాలను చూస్తూ మాకు ముందు వరుసలో ముందు పెట్టి మాకు మేలు జరగాలనేటువంటి అంశం మీద వర్గీకరణ తప్పనిసరిగా కావాలని చెప్పి 57 కులాలు బలగుట్టి మిశ్రా కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వ్యతిరేకించే వాళ్ళ వైపు ఏ ఒక్క కులం ఉందో చెప్పండి. 57 కులాలల్లా ఏ ఒక్క కులం వర్గీకరణ వద్దు అనేటువంటి కులం ఎవరన్నా చూపించండి. అంటే వాళ్ళు స్వార్థం కావచ్చు, ఈ 57 కులాలకు వచ్చే బెనిఫిట్ మేమే తీసుకోవాలని కావచ్చు. తర్వాత కొన్ని విషయాలలోకి వస్తే వాళ్ళు చెప్తున్నారు మేము చదువుకున్న ప్రకారంగా వచ్చిన దాంట్లో మేము సంపాదించుకున్న ఉద్యోగాలని చెప్తా ఉన్నారు. కానీ అందరు కూడా చదువుకున్నారు. ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు ఏం లేరు. మిగతా 57 కులాలు ఉన్న వాళ్ళు చదువుకున్నారు. మరి ముందర ఉన్నటువంటి ఎంఆర్పిఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా చదువుకున్నారు. వీళ్ళల్లా చదువుకున్నప్పటికీ కూడా వచ్చినదల్లా మొత్తం నువ్వే దోసుకొని తిన్న తర్వాత వెనక ఉన్నోనికి ఏమనికి వస్తుంది చెప్పండి. కాబట్టి అది వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. వర్గీకరణ అంశం అది మంచి అందరికీ బెనిఫిట్ అయినటువంటి విషయం కాబట్టి, వెనకబడ్డ కులాలను ముందుకు తీసుకొచ్చే విషయం కాబట్టి, అందుకోసమే గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఎంబడి నేను కూడా 7 సంవత్సరాలు ఆయన ఎంబడి ఈ వర్గీకరణ అంశం పైన రాష్ట్రం విడిపోయేంత వరకు కూడా అతని ఎంబడే ఉన్నాను. అన్నగారింటే ఉన్నా మాకు మా జనాభా ప్రతిపరకంగా ఆయన ఏ ఉద్యమం పెట్టినా మేము పాల్గొన్నాం. సభను సక్సెస్ చేయడంలో మా పాత్ర కూడా ఏ సభను పెట్టినాం మా వంతు మా పాత్ర మేము పోషించాం. ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకొచ్చాం. వర్గీకరణ అంశం 30 ఏళ్ల పోరాటంలో మేము కూడా ఆయన 1994లో తీసుకొచ్చినటువంటి పోరాటంలో మేము కూడా ఇప్పటి వరకు కూడా పాల్పంచుకొని ఉద్యమాలలో ముందుకు. అంటే మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడగ జంగాల హక్కుల సమితి కాకముందు నుంచి మీరు ఉన్నారా? అన్నగారు హక్కుల పోరాట సమితి 2002 ఆయుర్భవం అక్కడి నుంచి ఉన్నాం. అంతకంటే ముందు నుంచి కూడా ఉన్నాం. ఆయన ఏమనే ఉన్నాం. మరి మీరు ఎప్పుడు కూడా మందకృష్ణ మాదిగ అన్న గారితో ఒక మీటింగ్ చేయడం చూడలేదు? ఆ రోజు అంటే మేము మందకృష్ణ అన్న గారితో మేము సోనియా కలెక్టర్ ఆఫీస్లో సోనియా ఆడిటోరియంలో 2002 బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేశాం. 2002లో చేసిండు. అవును, ఎందుకంటే మీరు అప్పుడు కలిసే ఉన్నారు కాబట్టి. అవును, మీరు ఈ హక్కుల పోరాట సమితి పెట్టిన తర్వాత 2015లో స్టార్ట్ చేసినారు కదా. పెట్టిన తర్వాత బీసీ కుల సంఘాల నాయకులతో కానీ, ఎంఆర్పిఎస్ లో ఉన్నటువంటి కొంతమంది మెయిన్ నాయకులతో కానీ, మందకృష్ణ మాదిగ గారితో కానీ కలిసి ఒక మీటింగ్ చేసింటే ప్రభుత్వం మీద ఒత్తిడి ఇంకా పెరిగేది కదా. నేను జింకానా గ్రౌండ్స్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కృష్ణని నేను అడిగాను 2016లో. అడిగితే నాకు పన్నుంది ఇట్లా రాలేకపోతున్నాను అంటే ఆయన తరపున మాకు అప్పుడు దండు వీరయ్యని తర్వాత మాణిక్యరావు ఎవరినో పంపించండి మా కాటికి మీటింగ్కు. ఆ రోజు వాళ్ళ తరపున వ్యక్తి మాకు హాజరయ్యాడు మా మీటింగ్, మేము చేసిన మీటింగ్. తర్వాత ఒకసారి ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అవకాశం కుదరలే, బిజీ ఉన్నాడు కాబట్టి అవకాశం కుదరలే. అది విషయం. ఇప్పుడు బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఉంది. దీనికి మెయిన్ మీకు ఆజ్యం పోసింది ఎవరు అంటే, మీరు ఈ హక్కుల పోరాట సమితి పెడితే మన హక్కుల కోసం మనం పోరాడాలి, లేకపోతే మనం బాగుపడము, ఏదో ఒకటి చేయాలా వీళ్ళ కోసం అని మీకు అనిపించింటది కదా. అనిపించినప్పుడు ఆ వ్యక్తి ఎవరు, మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి? మాకు హక్కుల పోరాట సమితిని స్థాపించినటువంటి వ్యక్తి గౌరవశ్రీ సిరిగిరి మన్యం గారు. సిరిగిరి మన్యం గారు. ఆయన ద్వారా ఇది తీసుకుపోతూ ఉద్యమ స్ఫూర్తి ఎంచుకొని ఈ ఉద్యమం ద్వారా మనం ముందుకు నడిచి మన హక్కులను సాధించుకుంటామని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ. ఓకేనా. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా. అంటే కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తా,
వాళ్ళ గురించి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు ఆ, ఆయన ఎన్నేళ్ళ నుంచో ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మంచి లీడరు. వయసులో ఆయన నడిపిస్తున్నట్టు కోణంలో 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయినట్టు సామాన్య విషయం కాదు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల కొరకు నిరంతరం పోరాటం చేసి ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలలో చాలా ఇది ఒక విషయం చెప్పాలంటే 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్ని రాష్ట్రాలను కలుపుకుంటే కూడా మొదట్లోకి ఎంచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో అనుభవం పూర్తిగా ఏ విధంగా ఆదుకోవాలి పేద ప్రజలు అనేటువంటి అనుభవం పూర్తి కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కు మంచి అనుభవం ఉన్న శాలి అని నేను తెలియజేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చిన్న వయసు అయినా సరే ఆయనకున్నటువంటి ధైర్య సాహసాలతో వైఎస్ఆర్ పార్టీ నిర్మించి వైఎస్ఆర్ పార్టీని ఒక దఫా ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు తీసుకొని రావడం, ఆయన చేసిన విధానంలో న్యాయం జరిగిన వాళ్ళకి చాలామందికి న్యాయం జరిగింది. లోకేష్ గారు. లోకేష్ గారు ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడేవారు. ఈరోజు కూడా ప్రజా దర్బారు పెట్టి ఎంతోమంది పేదలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా చాలా చూడదగ్గటువంటి విషయం. ఆయనను కూడా మంచిగానే ప్రజలకు మేలు చేస్తాడనే కోణంలో మాత్రం పోల్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే ఇక అతను ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో ఏదన్నా కానీ అంత పూర్తి స్థాయిలో అనుభవం లేదు, కానీ ప్రజలకు మేలు చేయాలనే తపన మాత్రం ఆయన. మందకృష్ణ మాదిగ గారు. ఇంకా ఆయన నేనే నా వ్యక్తిగతంగా అయితే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మేము చూడలేదు, కానీ ఆయన రూపంలో ఈయనను కోల్చుకోవచ్చు మేము. బాబు జగజీవన్ రావు గారు. బాబు జగజీవన్ రావు ఆయన మహానుభావుడు. ఆయన కొన్ని విధాలుగా ప్రభుత్వంలో కేంద్రంలో చేర్పు మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప మహానేత. ఆయనను కూడా పోల్చుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పేరే ఇప్పుడు కనబడని దేవుళ్ళని ఎంతోమందిలో మొక్కుతున్నాం. ఆయన ప్రజలకు ఇప్పుడు చాలా దేవుళ్ళ గురించి చెప్పుకుంటే చాలామంది దేవుళ్ళని చెప్పి గుళ్ళల్లో పెట్టి పోల్చుకుంటూ మొక్కుతా ఉన్నారు. కానీ ప్రజలకు ఈ విధంగా మేలు చేసిన వ్యక్తి ఏ ఒక్క దేవుడు కూడా కాని రాలే. ఈయన నిత్యం ఇంట్లో పెట్టి పూజించుకునేటువంటి స్థాయి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అన్ని దేవుళ్ళ కంటే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే దేవుడు.